ఏపీలో పెన్షన్ల విషయంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం జరుగుతోందని ఆరోపించారు ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. జాప్యానికి ప్రతిపక్షాలే కారణమనే కోణంలో వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డీబీటీ విధానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి పెన్షన్ సొమ్ము జమ చేయాలని ఈసీ ఆదేశించినా ప్రభుత్వం టైం ఎందుకు తీసుకుంటోందని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. జరగనున్న ఎన్నికల గురించి, క్యాండిడేట్ల గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు సిఈసి మీటింగ్ జరిగింది న్యూఢిల్లీలో. ఈ సిఈసి మీటింగ్లో 114 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ల పేర్లను, 5 మంది ఎంపీ క్యాండిడేట్ల పేర్లను అప్రూవ్ చేయడం జరిగింది. ఈ లిస్టుని రేపు బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. మిగతావి కూడా త్వరలోనే వారం రోజుల లోపలే మిగతా లిస్టు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయం పక్కన పెడితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలి అని ఈసీ ఆదేశించడం జరిగింది. కానీ ఆంధ్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తూ అధికారులు పెన్షన్ పంపిణీలు చేసే విషయంలో కావాలనే జాప్యం చేస్తే అది ప్రతిపక్ష పార్టీలకు హాని చేస్తుంది, వైసీపీకి మేలు చేస్తుంది. కాబట్టి దీంట్లో ఒక కుట్ర కోణం ఉంది అని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ సీరియస్గా డిమాండ్ చేస్తుంది, పెన్షన్ పంపిణీల విషయంలో సిఎస్ గారు చొరవ తీసుకోవాలి, డీబీటీ ద్వారా వెంటనే పంపిణీలు చేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఆందోళనలు కూడా దిగుతుంది అని హెచ్చరిస్తుంది.